ఫోన్ ట్యాపింగ్ కేసులో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సారథ్యంలో మరో కీలక ముందడుగు పడింది. ఇటీవల డీసీపీ విజయ్ కుమార్ దర్యాప్తులో ఎవరి పాత్ర ఉన్నట్లు తెలిసినా వారు ఎంతటి వారైనా, రాజకీయ ప్రముఖులైనా సరే, ఇంకా ఏ రంగాలకు చెందిన వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. ఇప్పుడు ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, మీడియా ఛానల్ యజమాని శ్రవణ్ కుమార్లను రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. అమెరికాలో ఉన్న నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు అందించేందుకు ఇంటర్పోల్కు అనుబంధంగా మన దేశంలో ఎస్సీబీ అధికారులు ఎస్బీఐ సమన్వయంతో ఇలా ప్రయత్నం చేసే నిందితులకు త్వరగా రెడ్ కార్నర్ నోటీసులు అందేలా పనిచేస్తున్నారు. ఈ అమెరికా భారత్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం ఉన్న మార్గదర్శకాలను అనుసరించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల నాంపల్లి కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ సమయంలో నిందితులకు ఎన్బిడబ్ల్యూసి జారీ చేశారా అనే ప్రశ్నకు పోలీసులు వివరాలను జవాబుగా చెప్పినట్లు తెలిపింది.